Fifth class mathematics. Fifth class mathematics. 12th chapter. Data handling. Exercise 12.2. Second sum. Votes polled for various candidates in a Sarpanch election are shown below against their symbols in the following table. నలుగురు అభ్యర్థులు సర్పంచ్గా నిలబడాలని ఎలక్షన్లో పోటీ పడ్డారు. నలుగురు అభ్యర్థులు. వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ గుర్తులేంటి? వాళ్ళ గుర్తులు సన్, పాట్, ట్రీ, వాచ్. నెంబర్ ఆఫ్ ఓట్స్. సన్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి? 400. పాట్కి 550, ట్రీకి 350, వాచ్ 200 వచ్చినాయి. అవునా? రీప్రజెంట్ ది డేటా యూజింగ్ ఏ పిక్టోగ్రఫీ. చూజ్ ఏ సూటబుల్ స్కేల్. పిక్టోగ్రఫీ అంటే బొమ్మలతో మనం చూపించాలి. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. 1. విచ్ సింబల్ గాట్ లీస్ట్ ఓట్స్? 2. విచ్ సింబల్ క్యాండిడేట్ ఓన్ ఇన్ ది ఎలక్షన్? ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎవరు? లీస్ట్ అంటే లాస్ట్గా ఓట్స్ ఎవరికి తక్కువగా వచ్చినాయో చెప్పాలి. కలెక్ట్ యాజ్ మెనీ పిక్టోగ్రఫీ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అండ్ స్టడీ దెమ్ కేర్ఫుల్లీ అండ్ ప్రిపేర్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. సొంతంగా రాయమన్నారు, మనం గైడ్లో చూసి రాస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు 400 సూర్యుడిని గీయగలుగుతావా? గీస్తే గీయి రోజంతా పడుద్ది. పార్ట్ 550 పార్ట్స్ వేస్తావా? ట్రీస్ 350 ట్రీస్ వేయాలి. వాచ్ 200 వేయాలి. అందుకే మనం ఏం చేస్తున్నాం, వీటన్నిటికి కూడా ఒక గుర్తు. అంటే ఈ అన్నిటిలో 400, 550, 350, 200లో ఒకే నెంబర్ తీసుకోవాలి. మనం సమానమైన నెంబరు ఒక నెంబర్ని తీసుకోవాలి. 50 ఓట్లకి ఒక ఓటు కింద తీసుకుందాం. అంటే మనకు తేలిగ్గా వేయొచ్చు కదా బొమ్మలు. ఇప్పుడు 400 ఉన్నాయి కదా, 400 బొమ్మలకి వేసే కంటే ఒక బొమ్మ వచ్చి 50, ఓ బొమ్మ వచ్చి 50, 100 వస్తుందా? ఓ బొమ్మ వచ్చి 50, ఓ బొమ్మ వచ్చి 50, అట్లా 8 బొమ్మలు గీస్తాం. 8 సూర్యుల్ని గీస్తాం. అవునా? తేలిగ్గా ఉంటుంది కదా. 400 సూర్యులను వేస్తే తేలిగ్గా ఉంటుందా? 8 సూర్యులను వేస్తే తేలిగ్గా ఉంటుందా? అందుకనే ఈ లెక్క ఏంటి, కుంచించి చెయ్యాలి. అంటే ఒక నెంబర్ని తీసుకుని ఈ 4 సమానమైన నెంబర్ తీసుకోవాలి. అంటే సమానం అంటే లాస్ట్లో భాగాహారం చేస్తే 0 రావాలి. ఆ నెంబర్ని తీసుకోవాలి. ఈ 4 ఒకే ఎక్కం పోవాలి. అర్థమవుతుందమ్మా? ఒకే ఎక్కం పోయే నెంబర్ని తీసుకుని మనం 50 ఉంది. ఇప్పుడు 50 ఓట్లకి ఒక ఓటు కింద లెక్కెడుతున్నాం. అర్థమవుతుందా? 50ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఓటు అంటే ఎంత? 50 ఓట్లని మనం ఒక ఓటుగా గుర్తు పెడుతున్నాం. గుర్తు ఉంచి దాన్ని ఏం చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం. 400తో డివిజన్ చేస్తున్నాం. డివిజన్ చేస్తే వచ్చిన దాన్ని మనం బొమ్మలుగా గీస్తున్నాం. సన్ అయితే సన్, పాట్ అయితే పాట్, ట్రీ అయితే ట్రీ, వాచ్ అయితే వాచ్. అర్థమైందమ్మా? చూడండి ఒక్కసారి ఆన్సర్. జీసీడి ఆఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ ఈజ్ 50 నెంబర్ని తీసుకున్నాం. 50 ఓట్స్ని ఒక ఓటుగా తీసుకున్నాం. అంటే 50 400 డివిజన్ చేయాలి. చేస్తే వచ్చిన దాన్ని మనం సన్నగా చిత్రాలు గీయాలి. ఇక్కడికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టు రీప్రజెంట్ 400 ఓట్స్ 400/50 ఈక్వల్స్ 8 సింబల్స్ ఆఫ్ సన్. ఈ రెండింటిని కొట్టేస్తే 8 వచ్చింది. అర్థమైందమ్మా? 400.
50, 450. ఈ 0 0 కొట్టేయండి. 5 8s are 40. ఇలాగా కొట్టేయండి. వీటినన్నిటిని కూడా అలాగే కొట్టేయండి. తర్వాత దీన్ని పార్ట్ 550 టు రీప్రజెంట్ 550 words. 550/50. 0 0 కొట్టేయండి. కొట్టేసారా? 5 1s are 5, 5 1s are 5. ఎంత వచ్చింది? 11 వచ్చింది. 11 symbols of part. టు రీప్రజెంట్ 350 words. ట్రీకి 350 words వచ్చినాయి. 350/50 కొట్టేయండి. 350/50. 350/50. 0 0 కొట్టేయండి. 5 7s 35. 7 sets అన్నమాట. అర్థమవుతుందమ్మా? 7 symbols ఆఫ్ ట్రీ. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? వాచ్ 200. టు రీప్రజెంట్ 200 words. 200/50 ఈక్వల్స్ 4 symbols ఆఫ్ వాచ్. 250ని కొట్టేయండి. 200/50. 0 0 కొట్టుకుపోతుంది. 5 4s are 20. ఈ 4ని ఇక్కడ ఆన్సర్గా వేసేసాం. అర్థమవుతుందా? ఈ రెండింటిని కొట్టేసి 4 వేసాం. ఈ 4ని ఇక్కడ ఆన్సర్గా వేసాం. ఇప్పుడు ఎంత వచ్చింది? 4 symbols ఆఫ్ వాచ్. చూడండి, ఇప్పుడు 8 అంటే 8 సూర్యులే వెయ్యాలి. 8 సన్స్ వెయ్యాలి. 11 పార్ట్స్ వెయ్యాలి. 7 ట్రీస్ వెయ్యాలి. 4 వాచెస్ వెయ్యాలి. అంతే, సింపుల్గా వచ్చేసింది కదా. మీరు ఎప్పటి వరకు గీస్తారో సన్స్ 400 గీయగలుగుతారా? గీయలేరు. కాబట్టి ఇట్లాగా చేసి మీరు చిన్న లెక్కలాగా చక్కగా నీట్గా చెయ్యండి. కొట్టువేతలు నేర్చుకోండి, ఎక్కాలు నేర్చుకోండి. ఎక్కాలు వస్తే కొట్టువేతలు వస్తాయి. నేమ్ ఆఫ్ ది సింబల్ సన్. ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ వర్డ్స్ 8 సింబల్ని గీయండి. 1 2 3 4 5 6 7 8. అర్థమైందా? డ్రా చేసేసారు కదా. 8 సన్స్ వేసేసారు కదా. సింపుల్గా అయిపోయిందిగా. 400/50తో కొట్టేస్తే 8 సింబల్స్ వచ్చినాయి. 8 సింబల్స్ని మనం వేసాం. అర్థమైందమ్మా? పార్ట్ ఎన్ని వచ్చినాయి? 11. 11 బొమ్మలు గీయండి. కుండ బొమ్మలు 11 గీయండి. 11 పార్ట్స్ని గీయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 పార్ట్స్ని గీసేస్తారమ్మా. ఇప్పుడు ట్రీస్ ఎన్ని వచ్చినాయి? ట్రీస్ 7 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 కరెక్ట్గానే వచ్చినాయి. చూడండి, ట్రీస్ ఇలాగా వేయండి. పార్ట్స్ని ఇలా వేయండి. సూర్యుడిని ఇలాగా వేయండి. వాచెస్ని ఇలా వేయండి. వాచ్ ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఇట్లా టేబుల్ గీసి ఇలాగా పిక్టోగ్రాఫ్లో చేయమన్నారు. మీరు ఎగ్జామ్లో కూడా ఇలాగే చెయ్యాలి. నేమ్ ఆఫ్ ది సింబల్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇలాగే గీయాలి, చెయ్యాలి. టేబుల్ వేయండి, చక్కగా బొమ్మలు వేయండి, చక్కగా గీయండి, చక్కగా చేసేయండి. ఫస్ట్ వన్, వాచ్ సింబల్ గాట్ లీస్ట్ వర్డ్స్ దాన్ ది అదర్. సెకండ్ వన్,
among all symbols, part symbol got more votes, that is 550. So part symbol candidate won in the election. ఎవరు గెలిచారు? ఈ సింబల్స్ అన్నిటిలో కూడా ఏ సింబల్ ఎక్కువగా ఉంది? పార్ట్ సింబల్ ఎక్కువగా ఉంది. అంటే పార్ట్ సింబల్ గెలిచిందనమాట. అర్థమైందమ్మా?